వైసీపీ వాళ్ళని నేల నాకించేస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళకి రుచి చూపెడతానన్నట్టు చంద్రబాబు. అందులో భాగంగానే గత ఏడాది నుంచి ఏడాది పాలనలో అనేక వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదన, పదుల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదన కేసులు పెట్టారు. చివరికి వాళ్ళ మీడియాని కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు ఏడాది పాలన సందర్భంగా అసలోళ్ళను కూడా వదిలిపెట్టను అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది మొన్న టూర్కి వెళ్ళిన సందర్భంలో పొదిల్లో ఘటన జరిగింది అన్నటువంటి కారణంగా. ఎదురెట్లా వెళ్తారు తెలుగుదేశం కార్యకర్తలు? ఎదురెట్లా పంపిస్తారు మనుషుల్ని? అక్కడ మహిళలు అని చెప్పారు. చివరికి దెబ్బలు తిన్నది తెలుగుదేశం కార్యకర్తలని అదే ఈనాడులో రాసుకొచ్చారు. తెలుగుదేశం కార్యకర్త వైసీపీకి ఎదురెందుకు వెళ్తాడు? అదేమంటే అప్పుడు వెళ్ళాడంటారు, అప్పుడు వచ్చారంటారా? మరి అది తప్పనినే కదా అన్నాం. మనం ఎట్లా పంపిస్తాం? ఇప్పుడు ఏదో ఒకటి చేసి జగన్ మీదన కేసులు పెట్టి జగన్ని ఏది జగన్ టూర్లు వెళ్తే కనుక అశాంతి అభద్రత, అందుకని మేము పర్మిషన్ ఇవ్వట్లేదు, అందుకని ఇకపైన ఆయన తిరగడానికి వీల్లేదు అని చెప్పే ప్రయత్నానికి రంగం సిద్ధమవుతోంది. అప్పుడు ఇక ప్రతిసారి టూర్ అప్పుడల్లా కోర్టులకు అప్రోచ్ అవ్వాలి. హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు భద్రత కల్పించమంటారు. మళ్ళీ అక్కడ ఏదో గొడవ తెలుగుదేశం వాళ్ళు సృష్టిస్తారు. అప్పుడు మళ్ళీ అదిగో మొన్నటిసారి కూడా మీరు ఇచ్చారు పర్మిషన్, వాళ్ళు ఏమో దాంట్లో కంట్రోల్ చేయట్లేదు అని చెప్తారు. ఇట్లాంటి ఒక గేమ్ నడపడానికి రంగం ఏమన్నా సిద్ధమైందా చూడాలి.